సెప్టెంబర్ 25 చరిత్రలో ఈరోజు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1916 సెప్టెంబర్ 25న మధురలో జన్మించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచన పరుడు, ఇంకా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్వాహకుడు, భారతీయ జనసంఘ్ అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. ఆయన భారతదేశం శాశ్వతమైన భావజాలాన్ని యుగానికి తగిన రూపంలో అందించారు. ఇంకా దేశానికి సమగ్ర మానవతావాదం అనే భావజాలాన్ని అందించారు. ఆయన జీవితం సమాజంలోని పేద ఇంకా వెనుకబడిన వర్గాల సేవ ఇంకా అభ్యున్నతికి అంకితం చేయబడింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుండి భారత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1937లో ఆయన ప్రయాగ్రాజ్లో ఉన్నప్పుడు ఆయన సంఘ్ శాఖలో పాల్గొనడం ప్రారంభించారు. సంఘ్ ఆలోచనలు ఇంకా సూత్రాలు ఆయన్ను బాగా ప్రభావితం చేశాయి. ఇంకా ఆయన తన జీవితాంతం సంఘ్ కోసం అంకిత భావంతో ఉన్నారు. 1951వ సంవత్సరంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఒకరు. దేశంలో జనసంఘ్ రాజకీయ భావజాలాన్ని వ్యాప్తి చేయటంలో ఇంకా బలోపేతం చేయటంలో ఆయన సహకారం చాలా ముఖ్యమైంది. 1967లో భారతీయ జనసంఘ్ అధ్యక్షుడయ్యారు. ఆయన నాయకత్వంలో జనసంఘ్ రాజకీయాల్లో ఒక బలమైన ఉనికిని నమోదు చేసుకుని పార్టీకి కొత్త దిశానిర్దేశం చేసేందుకు కృషి చేశారు. 1968 ఫిబ్రవరి 10 రాత్రి మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అనుమానాస్పదంగా హత్య చేయబడ్డారు. 2018లో కేంద్రంలోని మోదీ సర్కార్ మొఘల్ సరాయ్ జంక్షన్ పేరును పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్గా మార్చాలని నిర్ణయించారు. డాక్టర్ రుక్మిణీబాయి రౌత్ 1955 సెప్టెంబర్ 25న ముంబైలో మరణించారు. ఆమె భారతదేశపు మొదటి మహిళా వైద్యురాలు. కేవలం డాక్టర్ మాత్రమే కాకుండా 1864 నవంబర్ 22న జన్మించిన రుక్మాబాయి రౌత్ భారతదేశపు తొలి స్త్రీవాదులలో ఒకరు. కేవలం 22 ఏళ్ల వయసులో ఆయన విడాకుల కోసం కోర్టులో న్యాయ పోరాటం చేశారు. భారతీయ వైద్య సేవలో మహిళల భాగస్వామ్యానికి ఆమె ప్రతీక. బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించిన ఏజ్ ఆఫ్ కాన్స్టెంట్ యాక్ట్ 1891కి దారితీసిన ఒక మైలురాయి చట్టపరమైన సమస్యకు ఆమె కేంద్రంగా ఉన్నారు. ఈ చట్టం ప్రకారం మహిళల వివాహ వయస్సు ఇంకా లైంగిక సంపర్కం పెరిగింది. అదే సమయంలో 1889లో డాక్టర్ రుక్మాబాయి రౌత్ లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫర్ ఉమెన్ లో చదువుకోవటానికి ఇంగ్లాండ్ వెళ్లారు. తన విద్యను పూర్తి చేసిన తర్వాత ఆమె 1894లో భారతదేశానికి తిరిగి వచ్చి సూరత్లో చీఫ్ మెడికల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించింది. దాదాపు 35 ఏళ్లు డాక్టర్ వృత్తిలో గడిపారు. డాక్టర్ రుక్మాబాయి రౌత్ తన జీవితాంతం వరకు సంఘ సంస్కర్తగా పనిచేశారు. ఆమె 91 సంవత్సరాల వయసులో 1955 సెప్టెంబర్ 25న మరణించారు. 2014 సెప్టెంబర్ 25న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా అనే పిలువబడే ఒక ముఖ్యమైన ఆర్థిక చొరవను ప్రారంభించారు. దేశం తయారీ రంగాన్ని ప్రోత్సహించడం ఇంకా భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా స్థాపించే లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. మేక్ ఇన్ ఇండియా ప్రధాన లక్ష్యం భారతదేశంలో తయారీ పరిశ్రమను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధిని సృష్టించడం, ఇంకా భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా స్థాపించడం. దీంతో పాటు భారతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటానికి ఈ చొరవ రూపొందించబడింది. తద్వారా మరిన్ని విదేశీ కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఇంకా దేశంలో తయారీ ప్రక్రియను ప్రోత్సహించడానికి ఈ ప్రచారానికి చిహ్నంగా నడిపే సింహం చిత్రం ఎంపిక చేయబడింది. ఇది భారతదేశం పురోగతి, విశ్వాసం ఇంకా బలాన్ని సూచిస్తుంది. ఈ చిహ్నంలోని చక్రాలు భారతదేశ పారిశ్రామిక అభివృద్ధికి చిహ్నంగా పరిగణించబడ్డాయి. ప్రపంచ వేదికపై భారతదేశ స్థానాన్ని పటిష్టం చేయటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ చొరవ ముఖ్యమైన పాత్ర పోషించింది. ప్రొఫెసర్ సతీష్ ధావన్ 1920 సెప్టెంబర్ 25న జమ్మూ కాశ్మీర్లో జన్మించారు. ఆయన భారతదేశపు ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త ఇంకా ఇస్రో చైర్మన్. భారత అంతరిక్ష కార్యక్రమాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లటంలో ఆయన చేసిన కృషి మరువలేనిది.
1972లో సతీష్ ధావన్ ఇస్రో చైర్మన్ అయినప్పుడు భారతదేశ అంతరిక్ష కార్యక్రమం ప్రారంభ దశలో ఉంది. ఆయన నాయకత్వంలో ఇస్రో ఎన్నో ముఖ్యమైన విజయాలు సాధించింది. ఆయన హయాంలో భారతదేశపు తొలి ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించారు. సతీష్ ధావన్ నేతృత్వంలో భారత్ రోహిణి అనే ఉపగ్రహాన్ని భూకక్షలో ప్రవేశపెట్టింది. అదే సమయంలో సతీష్ ధావన్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ కలను ముందుకు తీసుకువెళ్లారు. ఇంకా భారతీయ అంతరిక్ష కార్యక్రమాన్ని స్వావలంబన ఇంకా సాధికారత సాధించారు. ఆయన నాయకత్వంలో ఇస్రో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. సతీష్ ధావన్ గొప్ప శాస్త్రవేత్త మాత్రమే కాదు, అద్భుతమైన నాయకుడు కూడా. తన పదవీ కాలంలో ఆయన ఇస్రోను బలమైన ఇంకా స్థిరమైన సంస్థగా మార్చారు. సతీష్ ధావన్ తన సేవలకు గాను 1981లో పద్మ విభూషణ్ ను అందుకున్నారు. సతీష్ ధావన్ 2002 జనవరి 3న మరణించారు. షార్ శ్రీహరికోట రేంజ్ అంతరిక్ష కేంద్రం సతీష్ ధావన్ జ్ఞాపకార్థం 2002 సెప్టెంబర్ 5న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా పేరు మార్చబడింది. 2008 సెప్టెంబర్ 25న హవాల్దార్ బహదూర్ సింగ్ బోహ్రా ఒక ఆపరేషన్ సమయంలో అమరుడయ్యారు. 2008 సెప్టెంబర్ 25న 10వ బెటాలియన్ పారాచూట్ రెజిమెంట్ కు చెందిన బృందం శోధన కోసం ఇంకా నాశనం మిషన్ ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు నివేదించబడింది. హవాల్దార్ బహదూర్ సింగ్ బోహ్రా 1400 అడుగుల ఎత్తులో జమ్మూ కాశ్మీర్లోని లావాంజ్ వద్ద మంచుతో నిండిన ప్రదేశం లేని పర్వత భూభాగంలో శోధన కార్యకలాపాల కోసం దాడి పార్టీ స్క్వాడ్ కమాండర్ గా నియమించబడ్డారు. మిషన్ సమయంలో హవాల్దార్ బోహ్రా ఉగ్రవాదుల గుంపును గుర్తించి ఉగ్రవాదులను ఆపటానికి రహస్యంగా ముందుకు సాగారు. వారు ఉగ్రవాదులపై దాడి చేశారు. ఇంకా త్వరిత చర్యల్లో భాగంగా ఒకరిని చంపారు. తీవ్రమైన కాల్పుల్లో ఆయన ఎడమ భుజంపై కాల్చి చంపబడ్డారు. కానీ దాడిని కొనసాగించారు. ఇంకా రెండవ ఉగ్రవాదిని అతి సమీపం నుండి హతమార్చారు. కానీ ఈ మిషన్ సమయంలో ఆయన తీవ్రంగా గాయపడి అమరుడయ్యారు. ఆ తర్వాత ఆయనకు భారత ప్రభుత్వం మరణానంతరం దేశ అత్యున్నత శాంతి కాల శౌర్య పురస్కారం అశోక చక్రను అందించింది. 1992 సెప్టెంబర్ 25న అంగారకుడు పైకి అంతరిక్ష నౌకను పంపేందుకు నాసా మార్స్ ఆర్బిట్ ను ప్రయోగించింది. అంగారకుడి అన్వేషణ ఇంకా పరిశోధనలో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా గుర్తించబడినందున ఇది ఒక చారిత్రాత్మక సంఘటన. అయితే 1 సంవత్సరం తర్వాత ఈ మిషన్ తో అన్ని కమ్యూనికేషన్లు ముగిశాయి. ఈ వ్యోమ నౌకను కమర్షియల్ ఎర్త్ ఆర్బిట్ కమ్యూనికేషన్ శాటిలైట్ నుంచి తయారు చేసినట్లు చెబుతున్నారు. అంగారకుడి ఉపరితలం, వాతావరణం ఇంకా అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేయటం ఈ అంతరిక్ష నౌక ఉద్దేశం. మార్స్ గ్లోబల్ సర్వేయర్ ఇంకా 2001 మార్స్ ఒడిస్సీ అనే మరో 2 ఆర్బిటర్లపై ఈ వ్యోమనౌక నుండి సైన్స్ సాధనాలు తిరిగి పంపబడ్డాయి. 1993 ఆగస్టు 21న అంగారకుడి కక్షలోకి ప్రవేశించబోతున్న సమయంలో ఈ వ్యోమనౌకతో సంబంధాలు తెగిపోయాయి. దీని కారణంగా మిషన్ 1993 ఆగస్టు 22న ముగిసింది.